ఇప్పుడు ప్రధానమైన నామంలోకి వెళుతున్నాం. కామకళారూప. ఇది విశిష్టమైనటువంటి ఒక నామం. అమ్మవారికి సంబంధించిన ఉపాసనా శాస్త్రాల్లో కామకళా విలాసం అని ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉందండి. దాని పేరు కామకళా విలాసము. ఇది మనం అనుకునేటువంటి తృతీయ పురుషార్థం కాదు, చతుర్విధ పురుషార్థాల్లో చెప్పబడేటువంటి కామానికి సంబంధించిన శాస్త్రం కాదు ఇది. ఇది ఉపాసనా సంబంధమైన శాస్త్రం, గట్టిగా మాట్లాడితే తత్వ సంబంధమైన శాస్త్రం. అందుకే రహస్యనామాలను చెప్పడంలో ఉద్దేశం మరొక్కసారి స్మరించుకోండి. నిఘంటు అర్థం తీయకూడదు, బయటకు కనబడే నిఘంటు అర్థం కాకుండా అందులో నిక్షిప్తమైన సంకేతార్థాలు బయటకు తీయాలి. అలా తీస్తేనే అన్వయించుకుని పారాయణ చేయాలి. అందుకే రహస్యనామం అనే విశేషణం కేవలం సృష్టిలో లలితానామాలుగా మాత్రమే ఉంది, దేనికి లేదు. అందుకే వెంటనే దీనికి తీసుకుని భౌతికార్థం రాసేసి అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు అసలు వీడు ముట్టుకోవద్దు. అసలు నాకు తెలియని సబ్జెక్టు అని దండం పెడితే చాలు, లేదా తెలుసుకుని ఓపికనే ఉండాలి. అందుకే కామకళారూప అన్నప్పుడు ఉపోద్ఘాతం అవసరమే. ఇక్కడ కామశబ్దానికి మొదటి మనం చెప్పుకున్న అర్థములన్నీ ఇక్కడ అన్వయించుకోవాల్సిందే. కామహ అంటే ఆనంద స్వరూపము, ఇది ఒక్కటే. ప్రతివాడు ఒకడు కోరుకుంటున్నాడు అంటే వస్తువుని కాదు, ఆనందాన్ని నింపాం కదా. కానీ కోరికంటేనే ఆనందం. అసలు మనం కోరుకుంటున్నామంటే ఆనందం కోసమే కదా. అది అందుకు కామ కళారూప, ఆనంద కళారూపిణి, ఇది ఒక ప్రధాన అర్థం. ఈ నామానికి చాలా విస్తారమైన అర్థాలు ఉన్నాయి. ఇది ఇటు భక్తి భావుకులకి అవసరమే, ఉపాసకులకు అవసరమే. అందరికీ పనికొచ్చే అర్థాలు ఇక్కడ తెలుసుకుందాం. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటూ వెళ్ళవచ్చు. నిజానికి ఆలోచిస్తే ఇద్దరికీ రెండూ కావాల్సిందే గట్టిగా. కామకళ అనేది ఒక మంత్రశక్తి విశేషం. ఇది ఒక బీజ శక్తి విశేషం. అందుకే మనకి కామాక్ష అన్నప్పుడు చెప్పబడుతున్నది. అలా కామకోటి పీఠం అని అష్టాదశక్తి పీఠాలు ఒకటి కాంచీపురం, అది అష్టాదశక్తి పీఠాల్లో ఒకటి. అది శంకర భగవత్పాదులు వారు పెట్టడం చేత పేరు రాలేదు. అది శంకర భగవత్పాదుల వారికి పూర్వమే దాని పేరు కామకోటి. ఎందుకంటే శంకరులకు పూర్వమే లలితాశాస్త్రం ఉంది, అందులోనే త్రికూట కామకోటిక ఉన్నది. అందుకే కామకోటి అనే శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ కామకోటి, అక్కడ కామాక్ష. ఏమిటి ఉన్నటువంటి విశేషము? అమ్మవారి పేరు కామేశ్వరి. ఈ కామేశ్వరి అనే నామం కేవలం ఉపాసకులకు మాత్రమే కాకుండా చాలామందికి ఎరుకే కామేశ్వరి అనేటువంటిది. ఎందుకంటే కొందరు కులదేవతగా కూడా కామేశ్వరి ఉన్నది. ఈ కులదేవత అయిన కామేశ్వరి మహాకామేశ్వరి యొక్క ఒకానొక విభూతి రూపం. అందుకు మహాకామేశ్వరి. అందుకు ఆ తత్వం తెలుసుకోగలగాలి. దీనికి వేదాంత తత్వంతో సమన్వయం ఉన్నది. పైగా కామ కామ్య అన్నప్పుడు లౌకికమైన ప్రయోజనములు మొదలుకొని పారమార్థిక ప్రయోజనం వరకు అన్ని అమ్మ రూపములని చెప్పాం కనుక ఈ కామకళారూపిడైన అమ్మవారిని ఎవరు ఉపాసన చేస్తారో వారి యొక్క కోరికలు తీరుతున్నాయి. చిట్ట చివరికి ఏ కోరిక లేని మోక్షం అనే కోరిక కూడా తీరుతున్నది. ఈ రెండూ తీరుతున్నాయి. అయితే కోరికలు తీరుతున్నాయంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాసకుడు ధర్మబద్ధమైన కోరిక. ఇది ఎప్పుడు పక్కన పెట్టుకోవాలండి. ధర్మబద్ధమైన కోరిక. ఈ ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మ పద్ధతుల్లో ఉపాసన చేసే వాళ్ళని వామాచార పరులు అని అంటారు. ఈ ధర్మంతో నియంత్రణ చేసుకుంటూ వెళ్ళవలసింది. అంటే కామకళారూప అనే దాంట్లో ఉన్న అనేక అర్థాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాం. దీనికి చాలా ఉపనిషత్ సంబంధమైన వివేచనం కూడా ఉంది కనుక ఈ నామం మొత్తం ఇప్పుడు చెప్పుకున్న గుంపులో చాలా అవసరం. ఇంకా మాట్లాడితే లలితా సహస్రనామాల్లో ఒక కీలక నామం ఇది కామకళారూప. మొత్తం శ్రీ విద్య ఉపాసకులందరికీ కూడా ప్రధానమైన నామం ఇది. అమ్మవారి భక్తులందరికీ కూడా ప్రధానమైన నామం ఇది. అందుకే కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుఘా భవ కమలే కామకళే కామకోటి కామాక్షి అన్నాడు మహానుభావుడు. మూక కవి పంచశతిలో అంటున్నాడు, కామపరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే. అసలు ఈ శ్లోకంలోనే రహస్యం పెట్టాడు మహానుభావుడు. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. చూద్దాం. ముందు కామకళారూప, అందుకే 322వ నామం. అంటే 321 నామాలు నేర్చుకున్న సంస్కారం ఉంటే ఈ నామం దగ్గర హాయిగా ఉంటుంది మనకి. అందుకని హఠాత్తుగా దీంతోనే ప్రారంభిస్తే ఏమీ తెలీదు. ముందు నుంచి మనం ఇస్తున్న ఉపోద్ఘాతం, దాన్ని శ్రద్ధగా వింటే ఏర్పడే సంస్కారం, దానితో ఈ నామం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నామాన్ని భక్తి భావనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి కృప ప్రత్యేకంగా ఈ నామానికి కావాలి గనక వక్త శ్రోత కూడా అమ్మవారిని ఇక్కడ నమస్కారం చేసుకుని ప్రవేశించవలసిందే. ఇప్పుడు కామ కళ రూప 3 శబ్దములు ఉన్నాయి. అంటే అమ్మవారి రూపం ఏంటి? కామరూపం కళారూపం రెండూ తీసుకోవాలి. అంటే ఆనంద రూపము కళారూపము. ఇక్కడ ముందు అనేక అర్థాలు వస్తాయి, అన్ని అర్థాలు అన్వయించుకుందాం. ముందు కామ అనగానే ముందే చెప్పుకున్న ఆనంద స్వరూపము, కళ అనగా విద్యలు, ఇది అర్థం. అమ్మ విద్యల రూపంలో ఉన్నటువంటిది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని చెప్పినట్లుగా కళా విద్యలు. అంతేకాదు కామస్వరూపమైనటువంటి ఆనంద తత్వము నుంచి
వచ్చిన కళ కామకళ. ఆనంద స్వరూపం ఎవరు? మొదటి నుంచి పరమాత్మ కదా. అందుకే కామ అంటే కామయోహో, ఇద్దరిని కలపాలట. కామయోహో, కామేశ్వరీ కామేశ్వరుల యొక్క అనగా పరబ్రహ్మశక్తి యొక్క కళయే కామకళ అన్నారు ఇక్కడ. పరబ్రహ్మ యొక్క కళ అంటే ఆయన నుంచి వెలువడింది మొట్టమొదటగా. అంటే పరబ్రహ్మ యొక్క ఇచ్ఛాస్వరూపము, సంకల్ప శక్తి. పరమాత్మ నుంచి ముందు వచ్చిన శక్తి అదే కదా. దాని ద్వారానే ఆయన గుర్తించాం, అంతే కదా. ఒక మనిషి కూర్చున్నాడు 10 మందితో పాటు, వాడు మామూలు వాడే అనుకున్నాం. వాడు ఏదో ఒక వేదిక మీదకి వెళ్ళి ఒక పాట పాడాడు, అయిపోయింది, వాడు సంగీత విద్వాంసుని తెలిసింది. అంతవరకు మామూలు వాడే. అందుకు పరమాత్మ కూడా ఒక్కసారి తన శక్తిని బయట పెట్టేట సృష్టికి పూర్వం. ఆ పెట్టినప్పుడు మొట్టమొదటి ఆయన మాట ఏమిటి? స అకామయత స ఐక్షత. ఇది ఉపనిషత్తు చెప్తుంది. స అకామయత, ఆయన కామించాడు అన్నారు. ఏమని? ఏకోహం బహుశ్యాం బహుశ్యాం ప్రజాయేయ. ఇవే కనబడతాయి. ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నట్ట. అనుకున్నాడు అంటేనే కామించాడు అని అర్థం. కానీ సృష్టి చేయాలని పరమాత్మ అనుకుంటేనే కదా సృష్టి వచ్చింది. ఈ అనుకునే శక్తి సంకల్పము కామము అని చెప్పబడుతుంది. ఆ సంకల్పానికి ఎంత శక్తి ఉందయ్యా అంటే అది ఎప్పుడూ వ్యర్థం కాదుట. వ్యర్థం కాని శక్తి కనుక సత్యకామ సత్య సంకల్ప అని చెప్పబడుతున్నది. ఆ సత్యకామస్వరూపుడు, సృష్టి చేయాలని కోరికగొన్న పరమేశ్వరుడు. అసలు అది వస్తేనే ఈశ్వరుడు అన్నారండి, లేకపోతే పరమాత్మ అన్నారు అంతే. అందుకే పరమాత్మ ఎప్పుడు అనాలి, ఈశ్వరుడు ఎప్పుడు అనాలి? సృష్ట్యాదులకు అతీతంగా భావిస్తే పరమాత్మ, సృష్టి స్థితిలయలు చేస్తున్నాడు అంటే ఈశ్వరుడు. ఆ చేస్తున్నాడు అంటే చెయ్యాలనుకున్నాడు. ఒకడికి పని చేశారంటే ముందు చేయాలనుకుంటేనే చేస్తాడు. ఇక అనుకోవడంలోనే శక్తి అంతా ఉంది. అందుకే ఆ శక్తి స్వరూపుడు, అది ప్రథమం. ఇదే బిందు స్వరూపం అంటే అర్థం. అందుకే కామకళ అంటే కామేశ్వరి కామేశ్వరుల యొక్క కళారూపము. ఎన్ని కళలు వాళ్ళవి? ఇచ్ఛారూపం ఒకటి, అక్కడి నుంచి మొదలైన అన్ని కళలు వాళ్ళవే. అది కళాభ్యాం, వారి నుంచి వెలువడిన కళలు. కళలు అంటే వారి నుంచి వెలువడిన రకరకాల శక్తి విశేషములు, ఇది అర్థం. అంటే పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క రకరకాల శక్తి విలాసములే కామకళలు. వాటన్నిటి రూపం కామకళా రూపము. ఇది దీని యొక్క అర్థం. దీన్ని మనకు చెప్తూ త్రిపురా సిద్ధాంతం అనే గ్రంథంలో చెప్తున్న మాట. తస్య కామేశ్వరాక్షస్య కామేశ్వర్యాశ్చ పార్వతి కళాభ్యాస విలాసాచ ఖ్యాత కామకళేతి స. కామకళ అన్న నిర్వచనం ఇచ్చారు త్రిపురా సిద్ధాంతంలో. ఏమని? కామేశ్వరాక్షస్య తస్య, కామేశ్వరుడు అనబడే ఆయనకు, కామేశ్వర్యాశ్చ ఆయన శక్తి అయిన కామేశ్వరి, వీరి ఉభయుల యొక్క విలాసములే కామకళ. ఇది విషయం. అందుకే పార్వతీ పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి పరమేశ్వరులు, కామేశ్వరి కామేశ్వరుల యొక్క రకరకాల ప్రకటనలు, వాళ్ళు చేసే రూపములు, వాళ్ళు చేసే లీలలు, వాళ్ళ యొక్క అనుగ్రహములు, వాళ్ళ నుంచి ఉన్న శక్తులు, వీటన్నిటినీ కలుపుకుంటే కామకళలు. మనం ఉపాసించేది వాటినే కదా. అమ్మ రూపాన్ని ఉపాసిస్తున్నాం, అమ్మ లీలల్ని, అమ్మ నామాలని, ఇవన్నీ అమ్మ ప్రకటించింది. ఆ ప్రకటించడమే కళ. అలా ప్రకటితమైన వాటన్నిటి రూపములు కామకళారూప. ఇదొక అర్థం.